హాయ్ ఫ్రెండ్స్, మన అమ్మమ్మల కాలంలో ఇంట్లోనే స్వీట్స్ను చక్కగా హెల్తీగా తయారు చేసుకునేవాళ్ళు. వాళ్ళ కాలంలో తయారు చేసుకునే పంచదారతో చెక్కి ఏ విధంగా చేసేవాళ్ళో ఈరోజు మనం చూద్దాం. ముందుగా ఒక గిన్నెను తీసుకొని దానిలో కొన్ని కొబ్బరి ముక్కలను వేసి దాంట్లోనే 2 కప్పులు పంచదారను వేయాలి. దాంట్లోనే కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేయాలి. ఈ మొత్తం మిశ్రమంలో కొంచెం వాటర్ను యాడ్ చేసి ఈ విధంగా గిన్నెను పొయ్యి మీద పెట్టి కింద నుంచి మంటను పెట్టాలి. దీన్ని గ్యాస్ పైన కూడా చేసుకోవచ్చు, కానీ గ్యాస్ ఇబ్బందుల వలన ఈ విధంగా కట్టెల పొయ్యి మీద చేయవలసి వస్తుంది. అలా కొద్దిసేపు కలిపాక ఆ విధంగా ఒక 15 నిమిషాలు అయిన తర్వాత పాకం వచ్చిందో లేదో ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం మిశ్రమాన్ని వేసి ఇలా చేతితో చూడాలి. అప్పుడు అది ఉండలా కనిపిస్తే ముద్ర పాకం వచ్చినట్లుగా. ఇప్పుడు పాకం రెడీ అయింది. ఈ విధంగా రెడీ అయ్యే లోపల ఒక ప్లేట్ని తీసుకొని దానికి కొంచెం నెయ్యిని అప్లై చేసి దానిపైన కొంచెం కొబ్బరి ముక్కలను జీడిపప్పులను వేయాలి. ఇప్పుడు పొయ్యి మీద ఉన్న పంచదార పాకాన్ని ఇలా ప్లేట్లలో సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్న తర్వాత అలా వేడిగా ఉన్నప్పుడే దానిపైన మరికొన్ని కొబ్బరి ముక్కలను జీడిపప్పులను యాడ్ చేయాలి. ఈ విధంగా ప్లేట్లో పోసుకున్న పాకాన్ని ఒక 15 నిమిషాల తర్వాత ఇలాగా ప్లేట్పై ట్యాప్ చేసి పేపర్ పైన వంపితే ఈ విధంగా చెక్కి అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా పంచదారతో మీరు కూడా చెక్కిని రెడీ చేసుకోవచ్చు. బాయ్ బాయ్.